హాయ్ ఆల్ ఆఫ్ యూ. సో మనకి ఎవరైతే 26-27 అకాడమిక్ ఇయర్లో సైనిక్ కానీ నవోదయ కానీ ఆర్ఎంఎస్ కానీ స్కూల్స్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు వాళ్ళు ఖచ్చితంగా ఇప్పటి నుంచే కోచింగ్ తీసుకోవడం బెటర్ అండి. సో ఎందుకంటే మనకి టైం ఎక్కువ ఉండదు అనమాట. అంటే మీరు జూన్లో జాయిన్ అయితే కనుక టైం ఎక్కువ ఉండదు, టైం సరిపోదు అనమాట. సో కాబట్టి ఏం చేస్తారంటే లోకల్ వాళ్ళైతే ఇప్పుడు ఈవినింగ్ బ్యాచ్ స్కూల్కి వెళ్తూనే ఈవినింగ్ బ్యాచ్ స్టార్ట్ అయిపోయి స్కూల్లో హాలిడేస్ ఇవ్వగానే ఏం చేయొచ్చు అంటే సో ఫుల్ డే కంటిన్యూ అయిపోవచ్చు. అంటే మీకు జూన్ వరకు కూడా ఫుల్ డే కంటిన్యూ అవ్వచ్చు. సో అది మీకు సమ్మర్ క్యాంప్ కింద కూడా ఉంటుంది, ఇంకా మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా అంటే లాంగ్ టర్మ్ బ్యాచ్ కింద కూడా మీకు ఉపయోగపడుతుంది. సమ్మర్ క్యాంప్ కావాలనుకున్న వాళ్ళు లోకల్ వాళ్ళు ఎవరైనా సోలే సమ్మర్ క్యాంప్ కావాలనుకుంటే సమ్మర్ క్యాంప్కి జాయిన్ అవ్వచ్చు, లేదా సో లాంగ్ టర్మ్ బ్యాచ్ కింద కంటిన్యూ అవ్వాలని సరే కూడా కంటిన్యూ అవ్వచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి సో ఎక్కువ సీటు రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఎవరైతే కొంచెం బాగా చదివేటువంటి కొంచెం పిల్లలు ఉన్నారో, కొంచెం ఫాస్ట్గా ఉన్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సింగిల్ అటెంప్ట్లోనే సీట్ కొట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట అండి. సో ఆల్రెడీ ఒక బ్యాచ్ జరుగుతుంది. సో ఆల్రెడీ మనకు 30-35 మెంబర్స్ వరకు పిల్లలు జాయిన్ అయిపోయారనమాట. సో మనకు ఇంకొక 30 లోపు స్టూడెంట్ని మనం జాయిన్ చేసుకుంటాం. కాబట్టి ఇప్పటి నుంచే మీరు అడ్మిషన్స్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? కాదు చూడండి మీకు సో ఆల్రెడీ ఇంత బ్యాచ్ మనకి ఆల్రెడీ సెకండ్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది మనకి. అయితే సో వీళ్ళందరూ కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. 26-27 అకాడమిక్ ఇయర్కి వీళ్ళంతా కూడా మంచి స్కోర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే మనకి సో ఎర్లీగానే అంటే జనవరి ఫిబ్రవరి నెలలోనే మనకి బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. దానివల్ల మనకి వచ్చిన రిజల్ట్ కూడా అలాగే రావడం జరిగింది. అంటే దగ్గరగా 16-17 స్టూడెంట్స్ ఫస్ట్ అటెంప్ట్లోనే 230 అబవ్ 230, 247, 250 ఓకేనా 268 వరకు ఫస్ట్ అటెంప్ట్లోనే స్కోర్ చేశారు. సో దేనికోసం అంటే ఎలా అంటే సో ఇలా జనవరిలోనే స్కూల్కి వెళ్తూనే మనకి వీళ్ళు ఈవినింగ్ బ్యాచ్ స్టార్ట్ అయిపోయి స్కూల్ హాలిడేస్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఫుల్ డే అటెండ్ అయిపోయేవారు అనమాట. సో అది సమ్మర్ బ్యాచ్ కింద కూడా కంటిన్యూ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఎస్ మా పిల్లలు ఖచ్చితంగా సీటు కొట్టగలరు అనేటువంటి కాన్ఫిడెన్స్ రావడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళని కంటిన్యూ చేసుకున్నారు. అదేవిధంగా మీరు కూడా ఈ సంవత్సరం ఏం చేయొచ్చు అంటే సో ఎవరైతే జాయిన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎక్కడైనా సరే కోచింగ్ జాయిన్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఈవినింగ్ బ్యాచ్ ఇప్పటి నుంచే కంటిన్యూ చేసుకుంటూ స్కూల్ హాలిడేస్ ఇచ్చిన తర్వాత వాళ్ళనే ఫుల్ డే కంటిన్యూ చేసుకోండి. ఓకేనా? సో తర్వాత వాళ్ళ యొక్క టాలెంట్ని బట్టి వాళ్ళ యొక్క స్కిల్ని బట్టి ఎలా ఉన్నారో చూసుకొని వీళ్ళకి ఖచ్చితంగా సీటు వస్తుంది అని మీకు అనుకున్నప్పుడు వాళ్ళని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. సో ఆల్రెడీ 30-35 మెంబర్స్ ఆల్రెడీ అడ్మిషన్ అయిపోయినాయండి. మేబీ ఇంకొక 30 మాత్రమే ఉంటాయి అనమాట. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కనుక సో పైన నా నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఒక చిన్న టెస్ట్ ఉంటుందండి. సో ఆ టెస్ట్ పెట్టిన తర్వాత నేను వాళ్ళని జాయిన్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? రైట్. ఆల్ ది బెస్ట్.